నిమిషం అందరు కోడళ్ళు కూడా అత్తగారుల స్థానంలోకి వెళ్ళి ఆలోచించండి. వాళ్ళ మనోబాధ, ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళ బాధ, వాళ్ళ మనోవేదనకు కారణం ఏంటి అనేది అర్థమవుతుందండి. ఎందుకు ఉన్న పలంగా ఉన్న కొడుకు ఒక్కసారిగా కోడలు రాగానే మారిపోయాడు. అంతే మారిపోయాడు. కోడలు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన కొడుకు ఒక్కసారిగా పెళ్ళవ్వగానే ఎలా మారిపోతాడు అనేది, కోడలు రాగానే మారిపోయాడు. వాళ్ళు మైండ్లో ఇన్నర్గా అలాగే ఫీల్ అవుతారు. కాబట్టి ఆ బాధలో వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడ నా కొడుకు దూరం అయిపోతాడో అని వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం అదేనండి. దూరం అయిపోతాడు మాకు ఎక్కడ అనేది. అయితే ఎందుకు కోడలు రాగానే వాళ్ళ మైండ్ సెట్ అలా అయిపోతుంది. ఎక్కడ ఎగరేసుకుపోతుందోనని అలా అనుకుంటారు. కాకపోతే కోడళ్ళు ఒక్క క్షణం వాళ్ళ అత్తగారుల స్థానంలో ఉండి ఆలోచించండి. ఎందుకంటే కని పెంచి ఒక్కసారిగా వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి చెప్పి చేయాలి, చెప్పకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి కదా. మాకెందుకు చెప్పలేదు, అంతకుముందు చెప్పేవాడు ఇప్పుడు చెప్పట్లేదు అని అనుకుంటారు. వాటిని అత్తగారులు కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని చెప్పే సందర్భాలు ఉంటాయి, చెప్పకూడని సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవాలండి వాళ్ళు. అలాగే చిన్నప్పటి నుంచి నేను పెడితే కానీ తినేవాడు కాదు, ఇప్పుడు అసలు నేను పెట్టినా తినట్లేదు అనుకుంటారు కొంతమంది. అయితే అంతకుముందు బయట అవుట్ సైడ్ ఫుడ్ కూడా తింటారు కదా. అప్పుడు మీరు పెడితేనే తింటున్నారా? కాదు కదండి. అర్థం చేసుకోవాలి. కొన్ని వదిలేయాలి పెళ్ళయ్యాక అత్తగారులు ఏ కోడళ్ళనైనా. అలాగే ఇంకేంటి, కోడళ్ళను తిట్టడం కానీ నువ్వొచ్చాకే మారిపోయాడు అలా ఇలా కాదండి. కొన్ని మార్పులు సహజం, పట్టించుకోవద్దండి. ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండొద్దు. ఎందుకంటే ఆ చూపులను తట్టుకునే శక్తి కోడళ్ళకు కూడా ఉండదండి. వీళ్ళు ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అని ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తాయి ఒక్కసారిగా. అయితే వాళ్ళని కాసేపు వదిలేయాలండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా తిరుగుతారు అది ఇది అనొద్దండి. వాళ్ళని వదిలేయాలి. ఎప్పటి టెక్నాలజీ ప్రకారం అప్పుడు మార్పు ఉండాలండి. అత్తగారులకు కూడా వెనకట మేము ఇలా చేసేవాళ్ళం కాదు, అలా చేసేవాళ్ళం కాదు, ఇప్పుడైతే మొత్తం మారిపోయింది అని ఊహాగానాలు అవన్నీ 1కి 10 ఊహించుకుంటారండి వాళ్ళు. ఆ ఊహే ఇక్కడ వాళ్ళ కొడుకు దూరం అవ్వడానికి కారణం అండి. అక్కడ ఏమీ ఉండదు, నార్మల్ లాగే ఉంటారు ఎప్పుడు కూడా. కానీ వాళ్ళు ఊహించుకుంటారు కోడలు రాగానే కొడుకు మారిపోయాడని. అలా అని ఏదేదో కోడల్ని అనేయద్దండి. ఎందుకంటే ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల కదండి, అడ్జస్ట్ కావాలంటే టైం పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా పెరిగి సమస్యలకు పెద్ద గొడవలకు దారితీస్తాయి. వేరు కాపురాలు అంటారు. అలాంటివి ఎప్పుడు కూడా అలా కోడళ్ళు అనుకోవద్దండి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషనే తర్వాత ముందున్న రోజులలో మీకు కూడా ఎదురవుతాయి కదా. అలా కోడలు రాగానే కొడుకు మారిపోయాడు. ఒక సామెత ఉంది తెలుసు కదా, సాలెనక సాల అనేది. అది ప్రతి ఒక్క అత్తైనా కోడలైనా ఎవరైనా అనుభవించాల్సిందే. కాకపోతే అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అర్థం చేసుకోకపోతేనే చిలికి గాలివానలాగా పెరిగిపోతుందండి. అలా కాకుండా అర్థం చేసుకొని మెదలండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏ అత్త కోడలైనా కూడా కలిసిమెలిసి ఉండండి. అనవసరంగా లేనిపోని గొడవలకు ఈ ఊహాగానాలే ఎక్కువండి అక్కడ. ఆ ఊహాగానాలు చేయబట్టే ప్రతి ఒక్క గొడవకు కారణం. ప్రతి ఒక్క అత్త కూడా కోడలి స్థానం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళన్నీ అనుభవించి ఉంటారు, ఫేస్ చేసిన వాళ్ళే. అలాగే ఇప్పుడు కోడలు కూడా అదే తిరిగి అత్తగారి స్థానంలోకి వెళ్ళాలంటే మధ్యలో జీవితం కొనసాగించాల్సిందే కదా. అదే అర్థం చేసుకోవాలండి. ఒకప్పట్లాగా లేదు కాలం, ఇప్పుడు మారిపోయింది అనుకుంటూ ప్రతి ఒక్క అత్తగారులో అనుకుంటూ ఉంటారు. అది సహజమే. కాకపోతే పట్టించుకోకుండా జీవితం అనేది కొనసాగించాలి అంతే. పుట్టింట్లో అమ్మ వాళ్ళు తిడితే మాత్రం పడతారు కదా. అలాగే అత్తగారు ఏదో వాళ్ళ కొడుకు దూరం అయిపోతున్నాడనే విషయంలో బాధపడుతూ ఏదో ఒక మాట అంటుంటారు. అది అర్థం చేసుకొని మెదలండి ఎవరైనా కూడా. ఏమీ కాదండి, అమ్మ వాళ్ళు తిడితే పడతారు కదా. అలాగే
వాళ్ళు కూడానండి.